అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులంతా కూడా నిరసనలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఓ మహిళపై చేయి చేసుకున్నారు ఓ పోలీస్ అధికారి. అదనపు డీసీపీ సందీప్ లబ్బుపై ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది. ఇక పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఓవైపు సీజేపీ డిమాండ్ కూడా చేస్తుంది. పోలీసులు తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దాడి చేశారని విపక్షాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మహిళా నిరసనకారులపై చేయి చేసుకోవడం అనేటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవడంతో సందీప్ లంబుపై వేటు పడినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే నిన్న నిరసన తెలుపుతున్నటువంటి టైంలో ఒక మహిళా నిరసనకారుపై ఒక పోలీసు చేయి చేసుకోవడం ఇప్పుడు వీడియో అయితే సోషల్ మీడియా వేదికగా అయితే చాలా వైరల్ అవుతుంది. సో ఇంకా కూడా జంతర్ మంతర్ వద్ద అయితే విద్యార్థులంతా నిరసనలు తెలుపుతున్నటువంటి ఒక సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఒకవేళ నిన్న జరిగినటువంటి ఆ డీసీపీ ఎవరైతే ఆ మహిళా నిరసనకారులపై చేయి చేసుకున్నారో ఆ వీడియో గనక ఇప్పుడు మన యూట్యూబ్ స్క్రీన్ మీద ఒకసారి చూస్తున్నాం. మొత్తానికైతే జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి నిరసనల్లో మహిళా నిరసనకారులపై అదనపు డీసీపీ సందీప్ లంబా దాడి చేసిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ఇన్ ద్వారా తెలియజేస్తారు. అయితే వెంకట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అయితే సందీప్ లంబాపై శాఖాపరంగా తీసుకున్నటువంటి తక్షణ చర్యలు ఏంటి? డీటెయిల్స్ చెప్పండి వెంకట్. నిన్న నేను దీనికి సంబంధించి అంటే నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ గాయపడినటువంటి ఫోటోలు కానీ లేదంటే వీడియోలు కానీ చూసినప్పుడు ఒక ట్యాగ్ లైన్ చూసాను. బీయింగ్ ఏ స్టూడెంట్ ఇన్ దిస్ కంట్రీ ఇట్స్ వెరీ వర్స్ట్ అనేది ఒక ట్యాగ్ లైన్. అది అంటే ఇప్పుడు పోలీస్ అధికారి చేయి చేసుకున్నటువంటి విధానం చూసిన తర్వాత ఆ ట్యాగ్ లైన్ కి న్యాయం జరుగుతుంది ఢిల్లీలో అనేది ఒక ఒపీనియన్ అయితే మనకి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఇప్పుడు దేశంలో నిరసన కార్యక్రమాలు నిరసన చేయడం అనేది సహజం. అదంటే ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వాలు ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఉన్నా చేశారు, లేదంటే ఇంకో ప్రభుత్వం ఉన్నా నిరసన కార్యక్రమాలు తమకు ఉన్నటువంటి అభ్యంతరాలను కలిపేటువంటి ప్రజాస్వామ్యంలో ఎదిరించేటువంటి హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అంటే భరించాలనేది ఏం లేదు కదా, నియంత్రణ పరిపాలన కాదు కదా. కానీ ఇక్కడ ఢిల్లీ పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో కొంతమంది సివిల్ డ్రెస్సుల్లో కూడా వెళ్లి అక్కడ దాడులు చేస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అంటే ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు పెద్ద ఎత్తున అంటే బీజేపీ సోషల్ మీడియా కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అంటే కొంతమంది వెళ్లి ఆ సివిల్ డ్రెస్సుల్లో పోలీసుల రూపంలో లాఠీలు పట్టుకుని వెళ్లి పిల్లలను కొట్టడం ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే స్థాయికి తగ్గట్టు పనులు కాదు. నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నిరసన ఎందుకు చేస్తున్నారో మీ డిమాండ్ ఏంటి, దాన్ని పరిష్కరిస్తామనో లేదంటే అది అంటే సహేతుకం కాదనో ఏదో ఒక రకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇట్లా మహిళల మీద చేయి చేసుకోవడం అలా చెంప మీద కొట్టడం, అతనే కొట్టడానికి అతని ప్రజల జీతం ఇస్తే అతను అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఆగ్రహం వ్యక్తమవుతుంది. అందుకని ఢిల్లీ ప్రభుత్వం కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం కూడా మొత్తం అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదే విధంగా విద్యార్థులు కొన్ని వీడియోలను కూడా అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తమ మీద దాడి చేస్తున్నప్పుడు పోలీస్ అధికారులు ఇక్కడ నేమ్ ప్లేట్స్ కూడా లేకుండా కొంతమంది సాధారణంగా మన పోలీస్ అంటే నేమ్ ప్లేట్ చూస్తూ ఉంటాం, కానీ అక్కడ నేమ్ ప్లేట్ ఎక్కడా కూడా లేదు. కానీ అలా లేకుండా మొత్తం కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విద్యార్థుల మీద సివిల్ డ్రెస్సుల్లో వచ్చి కొట్టడం ఇదంతా కూడా అభ్యంతరకరంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరికొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ముందు ఇటువంటి చర్యల్లో ఇటువంటి చేష్టలను ఆపకపోతే అనవసరంగా ఉద్యమ తీవ్రత అనేది ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఆర్మీ రంగంలోకి దించిన దేశంలో ఉన్న 12 లక్షల మంది ఆర్మీ ఉన్నారు. మొత్తం ఆర్మీని మొత్తం దించినా సరే 12 లక్షల మంది ఆర్మీ ఉన్నప్పుడు విద్యార్థులు ఎంతమంది ఉంటారు దేశం మొత్తం మీద, నిరుద్యోగులు ఎంతమంది ఉంటారు, ఎంతమందిని కొడతారు, వాళ్ళందరూ ఎదురు తిరిగి వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇటువంటి చర్యలని ఇటువంటి వాటికి సంబంధించి ఆదితే బాగుంటుందనేటువంటి ఒపీనియన్ అయితే వినపడుతుంది. అదే ఇటు పక్కన చూసుకుంటే సందీప్ లంబాను కేవలం జంతర్ మంతర్ భద్రత నుంచి మాత్రమే తొలగించారు, సొంత జిల్లాకు పంపించారన్నట్టుగా అటు సీజేపీ ఆరోపిస్తుంది. ఆయన ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మరి చెప్పేసి సీజేపీ ఖచ్చితమైనటువంటి డిమాండ్ చేస్తుంది. సో దీనికి సంబంధించి మరి ఢిల్లీ ఉన్నతాధికారులు ఎట్లాంటి స్పందన ఇస్తున్నారు? అయితే ఇక్కడ ఢిల్లీ ఉన్నతాధికారుల నుంచి మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి స్పందన లేదు. కానీ అతని మీద శాఖాపరంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అతన్ని విధుల నుంచి తొలగించాలి,
ఒక మహిళను పురుష పోలీసు ఏ విధంగా కొడతాడు, మగ పోలీసులు ఏ విధంగా మహిళ మీద దాడి చేస్తారు, ఇది ఎంత సిగ్గుచేటు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ఆ ఫోటో గానీ ఆ వీడియో గానీ దేశాన్ని కుదిపేస్తుంది. మామూలుగా మనకు అర్థం కావట్లేదు కానీ ఏదో సినిమాలో అదర్ సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది, నీ కోవెక్కువైపోయి బుల్లెట్ దిగిన అర్థం కావట్లేదు అనేది డైలాగ్ ఉంటుంది. సేమ్ అటువంటి సిచ్యువేషనే అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చాలా జాగ్రత్తగా సున్నితమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ మహిళను కొట్టారు, ఆ మహిళను దేశద్రోహ లేదంటే ఆ మహిళ ఉన్న ఉగ్రవాద, ఆ మహిళను పోలీసులు కొట్టాల్సినటువంటి అవసరం ఏంటి? మహిళా పోలీసులు ఉన్నారు, నిరసన చేస్తున్నప్పుడు అభ్యంతరకరంగా ఉండి తీసుకెళ్లి అరెస్ట్ చేయడం ఏదో చేయాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు అనవసరంగా కేంద్ర ప్రభుత్వానికి తలనట్టుగా మారేటువంటి అవకాశం ఉంటుంది, సమస్యను మరింత జటిలం చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు పోలీస్ అధికారి చేతులు ఎవరైతే దెబ్బతిన్నారో ఆ మహిళకు సంబంధించినటువంటి ఆ మహిళా నిరసనకారుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? అంటే తను ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఆమె గోప్యత దృష్ట్యా ఆమె ప్రైవసీ దృష్ట్యా విషయాలు అనేది కూడా బయట పెట్టట్లేదు. కానీ ఆమెతో ఇప్పటికే బీజేపీ పార్టీ చీఫ్ ఎవరైతే అభిజిత్ దిక్కే ఉన్నారో అతను కూడా మాట్లాడి సంఘీభావం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఆమె గురించి కూడా కేవలం ఆ దాడి చేసినటువంటి పోలీస్ అధికారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి కోణంలో కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు ఇంకా కూడా ఉధృతంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న ఓ మహిళా నిరసనకారులపై చేసుకున్నారు పోలీస్ అధికారి, అదనపు డీసీపీ సందీప్ లంబాపై ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడే అవకాశం కనిపిస్తుంది. అయితే పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఇటు సీజేపీ డిమాండ్ చేస్తుంది, అట్లాగే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఢిల్లీలో కనిపిస్తుంది. అయితే పోలీసులు తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దాడి చేశారని విపక్షాలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఒకసారిగా ఈ వీడియో అంతా వైరల్ అవ్వడంతో సందీప్ లంబాపై వేటు పడినట్టుగా తెలుస్తోంది. సో నిన్న జరిగినటువంటి ఢిల్లీ నిరసనల్లో భాగంగా ఒక అమ్మాయి కేవలం అక్కడ నించొని ఉన్నటువంటి సిచ్యువేషన్ లో డీసీపీ లంబా వచ్చి అమ్మాయి పైన చేసుకోవడం, ఆమె చెంప చెల్లు అనిపించడం ఏంటి అని చెప్పేసి కింద నెటిజన్లంతా కూడా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఆయనని సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పేసి ఇటు సీజేపీ అయితే ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్ చేస్తుంది, ఆయనని సస్పెండ్ చేయాలి. ఒక మహిళా నిరసనకారురాల్ని ఎలా కొడతారు? తన ఏమైనా ఉగ్రవాద, ఒక స్టూడెంట్ ఖాళీగా అక్కడ నించొని ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆవిడ మీద చేసుకోవడం ఏంటి అని చెప్పేసి అందరూ కూడా వారి యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఢిల్లీలో కనిపిస్తోంది. ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి చలో సంస్ నిరసన ప్రదర్శనలో ఒక మహిళా నిరసనకారురాలి చెంప దెబ్బ కొట్టినటువంటి వీడియో అయితే వైరల్ కావడంతో అదనపు డీసీపీ సందీప్ లంబాను జంతర్ మంతర్ నిరసన భద్రతా విధుల నుండి తక్షణమే తొలగించారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఆయన విధుల నుంచి తప్పించి తిరిగి ఆయన సొంత జిల్లాకి పోస్టింగ్ పంపించారు. అయితే తన సొంత జిల్లాకి పోస్టింగ్ పంపించడం కాదు, ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని చెప్పేసి అక్కడ సీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే నీటి పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై దర్యాప్తు మరియు విద్యారంగ సంస్కరణల కోసం సీజేపీ అలాగే పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు. నిన్న నిరసనలు చేపట్టినటువంటి నిరసనల్లో భాగంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఒక పోలీస్ అధికారి వచ్చి ఒక ఆడపిల్ల చెంప చెల్లు అనిపించడం ఏంటి, ఆడపిల్ల మీద చేసుకోవడం ఏంటి, ఒక యువతిపై డీసీపీ దాడి చేయడం ఏంటి అని ఒకసారిగా ప్రశ్నల వర్షం కురిసేసరికి సోషల్ మీడియా వేదికగా ఒకసారిగా వీడియో అంతా వైరల్ అయిపోయింది. సో వెంటనే ఆయన్ని జంతర్ మంతర్ దగ్గర భద్రతా బలగాల నుంచి ఆయన్ని తొలగించి సొంత ఊరికి పోస్టింగ్ చేసినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. అందుకని కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులంతా కూడా ఆయన్ని తక్షణమే సస్పెండ్ చేయాలి, విధుల నుంచి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలి, ఆయన్ని సొంత ఇంటికి పోస్టింగ్ పంపించడం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. సో మొత్తానికైతే ఢిల్లీలో అయితే ఇంకా కూడా ఉధృతమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. క్షణ నిరసనకారులు అయితే ఒక్కొక్క మెంబర్ పెరుగుతూ వస్తున్నారు. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతున్నాయి. సో మొత్తానికైతే ఢిల్లీలో ప్రస్తుత వాతావరణం అయితే ఇంకా కూడా ఉధృతంగా మారింది అని చెప్పొచ్చు.